ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన విధానం అనగా ఒక సిస్టమ్ సిస్టమ్ని మనం ఎంత మంచిగా చూస్తే అంత డెవలప్ అయింది. ఆ డెవలప్ కావడానికి ఇప్పుడు ఉన్న సమస్యలలో ఏంటంటే ఇప్పుడు ఒకటి మన బస్ టికెట్ ఫ్రీ అన్నారు, ఫ్రీ నడుస్తుంది. ఫ్రీ నడవడం వల్ల ఒక ట్యాక్సీ, ఒక కారు, ఒక బస్సు దానికి చాలా లాస్ ఉంది. గవర్నమెంట్ కూడా లాసే అది. అంటే మాకనేది కాదు, గవర్నమెంట్ కూడా లాసే. అది ఏంటంటే మన గరీబోళ్ళు ఎవరు ఉన్నారో లేడీస్ కానీ వర్క్ చేస్తోళ్ళు కానీ ఇప్పుడు ఉన్న ఐఫై వాళ్ళకు ఫ్రీ వచ్చింది, ఇప్పుడు జాబర్స్కి ఫ్రీ వచ్చింది, అందరు ఫ్రీ నడుస్తుంది. అలా మనం ఏంటంటే ఫిల్టర్ చేయాలంటే వీళ్ళు ఎవరు ఉన్నారు బీదోళ్ళు, వాళ్ళకి ఛార్జీలకు తక్కువ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కావడానికి. ఇది కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు అది ఆధార్ కార్డు అంటారు. ఇప్పుడు మన సాఫ్ట్వేర్లు కానీ జాబర్స్ కానీ సెక్రటరీ జాబర్స్ కానీ అందరు ఫ్రీగానే వస్తారు. ఇది సమస్య ఒకటి. అయితే అన్న ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి ఉంది కదా, అది కరెక్టే అంటావా? హైడ్రా అనేది మనం సిస్టమ్, దానికి మనం కరెక్ట్ అనేది చెప్పలేము. కరెక్ట్ అదేమైనా ముందరికి వస్తే దాని గురించి మనం చెప్పగలుగుతాం. అంటే ఇల్లు కూల్ చేసిండు కదా, ఇల్లు కూల్చిండు కరెక్టే. అది ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసింది. అది వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే పర్మిషన్ ఇచ్చిర్రు, వాళ్ళే చేసిర్రు, వాళ్ళే ఫస్ట్ దానికి ఏమేమి ఉన్నాయో మొత్తం పర్మిషన్ ఇచ్చినా కట్టుకున్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినా తప్పు, ఇది తీసేయాలి చేయాలనేది అది రాంగ్. అది ఇప్పుడు కట్టుకునే ఇల్లు గుల కొడితే ఎంత, గుడిని గుల కొట్టినట్టే, అలా సంసారం రోడ్డు మీద పడ్డట్టే కదా. అట్లా అదైతే కొంచెం బాధాకరం. ఒక సంవత్సరం ఈయన పరిపాలన చూసినావు, 10 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసినావు, ఎవరు బెస్ట్ అంటావు? ఇప్పటి వరకు అయితే నేను కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి మీద, సార్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. ఎందుకని ఇప్పుడు ఈ ఇల్లు కూల కొట్టడం, ఈ స్కీమ్ అని పెట్టి మన స్కీమ్ దాన్ని అమలు చేయకపోవడం, దానివల్ల చాలా మంది సఫర్ అవుతుంది. జనాలు. ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిర్వహించాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.